ఏపీలో రఫా రఫా రచ్చ ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ నోట వినిపించిన డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి, గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు తెగిపడ్డట్టుగా రఫా రఫా నరుకుతానే డైలాగ్ సినిమా రిలీజ్ అప్పుడు ఫేమ్ కావడం కంటే ఇప్పుడు ఏపీలో ఈ డైలాగ్ పొలిటికల్ రచ్చకు దారి తీస్తోంది. అంతేకాదు, మాజీ సీఎం జగన్ పదే పదే రఫా రఫా అంటూ పలకడమే కాక దీనిపై విశ్లేషించడం విశేషంగా మారింది. అటు కూటమి ఇటు వైసీపీ మధ్య రఫా రఫా డైలాగ్ వారు సాగుతోందని చెప్పొచ్చు. అసలు ఈ రఫా రఫా రచ్చేంటో తెలుసుకుందాం. రప్పా రప్పా నరకుడు వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో డైలాగ్స్ కూడా మాట్లాడకూడదా, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని జగన్ అంటుంటే సైకో లీడర్ కు సైకో బ్యాచే ఉంటుంది, వారికి అంతకన్నా సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు అభిమానులు మృతి చెందితే ఆ విషయంపై ఫోకస్ చేయకుండా ఉండేందుకే ఈ రప్పా రప్పా విషయాన్ని తెలివిగా వైసీపీ తెర మీదకు తీసుకువస్తే ఆ ట్రాప్లో అధికార పక్షం కూడా పడిపోయిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వచ్చారు. ప్రారంభం నుంచి ఈ పర్యటన వివాదాస్పదంగా సాగింది. గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు అడుగడుగునా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్కు స్వాగతం పలికారు. అయితే వచ్చిన వారిలో స్వచ్ఛందంగా వచ్చిన వారు లేరని, నాయకులు ప్రలోభ పెట్టి జనాన్ని పోగేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఏటుకూరు హైవే వద్దకు జగన్ కాన్వాయ్ రాగానే అక్కడ ఉన్న అభిమానులు హడావుడి చేశారు. వెగలాయిపాలెంకు చెందిన సిగయ్యను జగన్ కాన్వాయ్లో కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో పడిపోయినా ఎవరూ స్పందించలేదు. పోలీసులు గమనించి సిగయ్యను జీజీహెచ్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. జగన్ కాన్వాయ్ సత్తెనపల్లి చేరుకోగానే అక్కడ ఉన్న కార్యకర్తలు సందడి చేశారు. ఒక్కసారిగా జగన్ను కలిసేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా జగన్ అభిమాని జయవర్ధన రెడ్డి స్పృహ కోల్పోయాడు. కార్యకర్తలే ఆటోలో హాస్పిటల్కు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ జయవర్ధన్ రెడ్డి మృతి చెందాడు. సత్తెనపల్లికి జగన్ కాన్వాయ్ చేరుకోగానే అభిమానులు చేసిన హడావుడి మామూలుగా లేదు. అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉన్నాయి. రప్పా రప్పా నరికేస్తాం నాకు లారా అని ఒక ఫ్లెక్సీలో ఉంటే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాచర్ల నుంచి అమలు చేస్తామని మరొకటి, చెక్కేస్తామని ఇంకొకటి, గంగానమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు అధికారంలోకి రాగానే నరుకుతామంటూ రాసి ఉన్న ఫ్లెక్సీల ప్రదర్శన తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. అభిమానులు సినిమాలో ఉన్న డైలాగ్స్ రాసుకుంటే తప్పేమిటి అని జగన్ ప్రెస్ మీట్లో ప్రశ్నించారు. సినిమా డైలాగ్స్ రాసే హక్కు కూడా లేదా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు జగన్. ఈ విషయంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఎవరిని రప్పారప్పా నరుకుతారు? ప్రజలు వైసీపీ పార్టీని ఎన్నికల్లో రప్పారప్పా నరికి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్కు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలపై అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. కానీ జగన్ పల్నాడు జిల్లా పర్యటన కారణంగా ఇద్దరు మృత్యువాత పడితే ఆ విషయంపై పెద్దగా అధికార పార్టీ ఫోకస్ చేయలేదని అంటున్నారు. అందివచ్చిన అవకాశాన్ని టీడీపీ చేజార్చుకుందని అంటున్నారు. ఆ విషయం నుంచి డైవర్ట్ చేసేందుకే రప్పా రప్పా అంశాన్ని వైసీపీ తెర మీదకు తెచ్చిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. అయితే ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శల అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, ఇలాంటి తీరు సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మొత్తానికి అల్లు అర్జున్ డైలాగ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదో పోస్టరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. టీడీపీనే రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో? గంగమ్మ జాతరలో
పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థం ఏంది మరి?